ప్రజా గాయకుడు, ప్రముఖ యుద్ధ నౌక వాగ్గేయకారుడు, 2 తెలంగాణ ఉద్యమాలలో ఎంతో పాత్ర వహించినటువంటి గద్దరన్న మన నుండి ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అత్యంత బాధాకరం. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన రక్తాన్ని దారగా మలిచినటువంటి ఒక గొప్ప కవి, తూటాలకు సైతం ఎదురొడ్డి చావు తలలోకెళ్ళి, చావు అంచులోకెళ్ళి తెలంగాణ ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలే కాపాడినాయని చాలామంది చెప్తుంటారు. అలాంటి గొప్ప గాయకుని, కవిని కోల్పోవడం యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటు. ముందుగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బలె 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 హో హా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బలె 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 బలె, మా భూములు మాకేనని మరలవడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మరలవడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బలె 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 బలె, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోట్లాది ప్రాణమా. గోదావరి కలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా. మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి దానమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అదేవిధంగా అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా. అమ్మ నీకు వందనాలమ్మా, అమ్మ నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమ నీదమ్మా. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా. ఈ రకంగా ఎన్నో చిరస్మరణీయమైనటువంటి పాటలను అందించినటువంటి గద్దరన్న మన నుంచి దూరం అయిపోవడం అత్యంత బాధాకరం. గద్దరన్న మీరెక్కడున్నా మీ ఆశీస్సులు, మీ యొక్క ఆశయాలు, మీరు కలలు కట్టినటువంటి తెలంగాణ మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తలేదని మీరు ఎంతో బాధపడి కుమిలిపోయి చనిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజు నైజాం దొరలు తెలంగాణ ప్రజల మీద పీడిస్తున్నటువంటి పీడనానికి వ్యతిరేకంగా ఆయన పాడినటువంటి పాట బొండెనక బండి గట్టే 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడా. మా మీన ముంచినవురో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడా. మాజీలో మించినవురో నైజాము సర్కరోడా. సుటుముటుం సూర్యపేట నట నడుమనలాగొండ,
నీవుండేది హైదరాబాదు దాని పక్కన గోల్కొండ. గోల్కొండ కిలా కింద, గోల్కొండ కిలా కింద నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. ఈ పాట తొలి తెలంగాణ ఉద్యమంలో కానీ మలి తెలంగాణ ఉద్యమంలో కానీ ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చినటువంటి పాట. నేటికి ఈ పాటని ఎంతోమంది, నేను కూడా మరి ఈ పాటని స్ఫూర్తిగా తీసుకొని మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి నయా నిజాంను పోకడలకు వ్యతిరేకంగా నేను కూడా రాసి దీన్ని అనువాదించి పాడడం జరిగింది. బండెంట బండి గట్టి 16 బండ్లు గట్టి అయ్యా కేసీఆర్ మా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మా పాలమూరు రంగారెడ్డి నల్గొండ బిడ్డల కష్టాలను తీర్చడానికి నువ్వు ఏ కార్లో వస్తావు కొడుకో గులాబీ సర్కరోడా. బండెనక బండి కారెనక కారు గట్టి 16 కార్లు గట్టి ఏ కార్లో వస్తావు కొడుకో గులాబీ సర్కరోడా. మమ్మల్ని ముంచినవురో గులాబీ సర్కరోడా. సుటుముట్టుం సూర్యపేట నట నడుమన లాగొండ నీవుండేది జన్వాడ దాని పక్కన గోలుకొండ. బిడ్డ కేసీఆర్ సుటుముట్టుం సూర్యపేట నట నడుమన లాగొండ నీవుండేది జన్వాడ దాని పక్కన గోలుకొండ. రాబోయే ఎన్నికలలో నిన్ను నీ కుటుంబాన్ని మా గద్దరన్న కాలికి గజ్జ గట్టుకొని నీ పాలనకు మేము గోరి గడతం కొడుకో గులాబీ సర్కరోడా. ఈ రకంగా నేను కూడా పలు సభలల్లా మా కార్యక్రమాలల్లా ఈ నయా కల్వకుంట్ల నిజాంకు వ్యతిరేకంగా గద్దరన్నని స్ఫూర్తి తీసుకొని మేము పాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో స్ఫూర్తినిచ్చే గీతాలను కూడా గద్దరన్న రాయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటుంటే మరి మన సమాజంలో అమ్మాయిల కోసం కూడా మహిళల కోసం ఆయన ఒక చిరస్మరణీయమైనటువంటి పాటను రాయడం జరిగింది. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మా. చిన్నబోయి నువ్వు కూసున్నావంటే వెన్ను పూసలా కరిగేనమ్మా. ఒక్క క్షణములో నువ్వు కనబడకుంటే నా కంటి పాపలు కమిలిపోతాయి. ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా. అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మా ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా. రిక్షా బండిని మీనా గడతా చెల్లెమ్మా మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మా. అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మా ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా. ఈ రకంగా ఎన్నో స్ఫూర్తిపదమైన పాటలను రాసినటువంటి గద్దరన్న ఈరోజు తెలంగాణ సమాజాన్ని కానీ యావత్ తెలంగాణ సమాజాన్ని విడిచిపోవడం అత్యంత బాధాకరం. మరొకసారి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తినిచ్చి పల్లె పల్లెలకు తన పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్ళినటువంటి గద్దరన్న మరి తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కానీ వచ్చిన రాష్ట్రంలో
మనం కలలుగన్న తెలంగాణ మాత్రం మనం కలలుగన్న కలలు మాత్రం నెరవేరలేదని ఎంతో బాధపడిండు గద్దరన్న గారు. మరి ఇటీవల ఆయన ఒక సినిమా కోసం ఒక పాటను కూడా రాయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు కల్వకుంట్ల కుటుంబం కింద బానిసలుగా మగ్గిపోతుండ్రు. తమ పదవుల్ని కూడా పక్కన పెట్టి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు బానిసలుగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని ఆయన ఒక స్ఫూర్తినిచ్చే గేయాలను కూడా రాయడం జరిగింది. బానిసలారా లెండిరా, బాంచన్ బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, బాంచన్ బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, ఆకలి 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 తీరదు, బానిసలారా లెండిరా. ఎటువంటి గీతాలను కూడా ఆయన రాయడం జరిగింది. మరి కావున ఇటువంటి ఉద్యమకారుణ్ణి తెలంగాణ దిశాన్ని నిర్దేశించడానికి ఎన్నో పాటలు రాసినటువంటి గద్దరన్నని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ 10 సంవత్సరాలలో ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఉద్యమకారుణ్ణి సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఉద్యమ ద్రోహులని, మరి ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఎంతోమంది వ్యతిరేకులని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పక్కన కూర్చోబెట్టుకొని నిజమైన ఉద్యమకారులు మరి ఆ రోజు జయశంకర్ సార్ కావచ్చు, విమలక్క కావచ్చు, గద్దరన్న కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మందిని, అందశ్రీ కావచ్చు, చాలా మందిని పక్కన పెట్టి ఉద్యమ ద్రోవులని తన పక్కన పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని సర్వం నాశనం చేసిండని పదే బాధపడుతుండేవాడు గద్దరన్న. మీ యొక్క ఆశయాలు నెరవేరకుండానే, మీరు కన్న తెలంగాణ నిర్మాణం కాకుండానే మీరు మా నుంచి దూరం కావడం, మీరు కన్న కలలు నిజం కాకుండానే ఈరోజు మీరు చనిపోవడం, మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తీరని లోటు. మరొకసారి మీరు ఎక్కడున్నా మీ ప్రగాఢ ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడైనా మరి తెలంగాణ ప్రభుత్వం గద్దరన్న గారికి అధికార లాంఛనాలతోటి ఆయన యొక్క అంతిమ సంస్కారాలు నిర్వహించాలి. అదేవిధంగా మరి హైదరాబాద్ నడిబొడ్డున ఒక విశాలమైనటువంటి ఒక పార్క్ ఏర్పాటు చేసి అక్కడ గద్దరన్నకు సంబంధించినటువంటి స్తూపాన్ని కానీ, మెమోరియల్ కానీ, ఆయనకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరొకసారి మేము కోరుకోవడం జరుగుతుంది. ఇటీవల మరి నేను చిట్టచివరిసారిగా ఖమ్మం సభలో గద్దరన్న గారిని అత్యంత దగ్గర నుండి చూడడం జరిగింది. ఆ రోజు ఖమ్మం సభలో కూడా మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ అన్న గారు రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు పరిచయం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు ఆప్యాయతతోని గద్దరన్న గారిని కౌగిలించుకొని ఆ సభలో గద్దరన్న గారికి మరి రాహుల్ గాంధీ గారు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకోవడం, ఆ సన్నివేశంలో మేము కూడా ఆ స్టేజ్ ముందే ఉండి తిలకించి చూడడం చాలా బాగా అనిపించింది. మరి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఉందని ఇటీవల గద్దరన్న గారు చాలా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీ వివిధ సభలలో, సమావేశాలలో, గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు గద్దరన్న. మరొక్కసారి గద్దరన్న గారికి ఘన నివాళిని తెలియజేస్తున్నా. కావాలి రాములు, హాయ్ సింగర్ నరసింహన్న, హాయ్ బ్రదర్. యావత్ కళాకారులకు మొత్తం ఈరోజు ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లు ఈరోజు చూసినాం మనము. అపోలో హాస్పిటల్ దగ్గరికి వందల మంది కళాకారులు వెళ్ళి అక్కడ గద్దరన్నకు స్వర నీరాజనం చేయడం జరిగింది. మరి ఎందుకో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ మరి కల్వకుంట్ల కుటుంబం ఎవ్వరు వెళ్ళలేదు ఇప్పటి వరకు. అయితే చూద్దాం మరి రేపన్న వెళ్తారా, ఏం చేస్తారు. రేపు మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. నమస్తే. మరొకసారి గద్దరన్న గారికి
ఘన నివాళి.